ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనం. మరణము కంటే దుఃఖం కలిగింది ఒకటి ఉంది, ఉరుల వంటి మనసు. ఆగు. నిరపరాధులను చంపు చేతులు. 3వ మాట, ఈ చెయ్యి ఎలాంటిదంటే బంధకములు వంటి చెయ్యి అంట. ఇది ఎలాంటిది? పడిన వాడిని లేపే చేతులు ఉన్నాయా ఈ రోజున? చెప్పండి. పడిన వాడిని లేపే చేతులు ఉన్నాయా? వాడు అట్టంటాడు, ఏమి ఎట్లాంటిది, వాళ్ళ బతుకు ఎలాంటిది, వీళ్ళ బతుకు ఎలాంటిది, ఈ క్యాల్కులేషన్ ఉంటుంది. కానీ పడిన వాడిని లేపే చేతులు ఎక్కడ ఉన్నాయా? అందుకే అక్కడ అంటున్నాడు, మరణము కంటే గొప్పది ఒకటి నాకు కనపడింది. ఏంటంటే ఊరుల వంటి మనసు, బంధకముల వంటి చేతులు. ఈ చేతులు ఎలాంటి అంటే బంధకం కలిగిన చేతులు. ఈ చేతులు ఎలాంటి అంటే మూడేసి తగిలించి మంట పెట్టి కూర్చునే చేతులు ఈ చేతులు. అందుకే అక్కడ అంటాడు సామెతల గ్రంథంలో, నిరపరాధులు చంపు చేతులు నాకు అసహ్యం. ఊరుల వంటి మనస్సు, బంధకముల వంటి చేతులు ఇవి ఉండకూడదు. నీ కుటుంబాన్ని హరించి వేస్తుంది. ఒక ఆవిడ ఎంత భక్తురాలు చూడండి, ఒక ఆవిడ ఎంత భక్తురాలు చూడండి. ఎంత భక్తురాలు అంటే, అమ్మా రాజుగారు గిఫ్ట్ ఇస్తాను అన్నాడమ్మా. ఏం గిఫ్ట్ కోరుకోమంటావంటే, ఆమె ఎట్లాంటిదంటే ఏమడిగింది? యాహాను తల అడిగింది. బంధకాలు కలిగిన చేతులు అంటే ఎదుటివారి నాశనాన్ని కోరుకునే మనసు ఎక్కువ ఉంటది. మనది మనం చూసుకోవడానికి కష్టం, అవునా కదా? ఆమె ఏం కోరిందంటే యోహాను తల కోరింది. నేను అంటాను, దైవకత్వంలో దేవుని సన్నిధిలో దేవుని ప్రణాళిక చప్పున నడిపించబడుతూ దేవుని సన్నిధిలో కనబడుతున్న నీవు పరిశుద్ధ జనము అని నీవు అనుకుంటే, నీవు దేవుని సన్నిధిలో నీ చేతులు సహకరించు విధముగా ఉన్నవా? 11 మంది శిష్యులు గల్లంతైపోయారు. 12వాడు సచ్చాడు, సిలువ మోసుకొని వెళుతున్నాడు. సిలువకు సహకరించిన వ్యక్తి ఒక వ్యక్తి వచ్చాడు. ఎవరో అలా అంటే ఈయన మొయిలేపోతున్నాడు అని ఆయన ఎత్తుకున్నాడు. తిందెవరో, ఆయనతో తిందెవరో, ఆయనతో ఉన్నదెవరో, ఆయన మహిమను చూసిందెవరో, ఆయన చేసిన అద్భుతాలు చూసిందెవరో? శిష్యులు. పాలు పొందింది వేరొక వ్యక్తి. నీ చేతుల్లో పవిత్రత కనపడాలండి దేవునికి. నీ చేతుల్లో పరిశుద్ధత కనపడాలి.